99 అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో. నిన్నటి రోజున గుడివాడలో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇవాళ అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి కడుపు నింపే కార్యక్రమం. ఉదయం బ్రేక్ఫాస్ట్తో మొదలుకొని లంచ్ డిన్నర్ 3 కూడా కేవలం 15 రూపాయలు, అంటే నెలకు 450 రూపాయలు. ఇవాళ ఒక్కరోజు భోజనం చేస్తే తృప్తిగా 400 నుంచి 500 రూపాయలు అయ్యే సమయంలో పేదవాడి ఆకలి తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 450 రూపాయలకి నెల రోజుల పాటు భోజనం అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 14 అన్నా క్యాంటీన్స్ అండి. అందులో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11 క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. సబ్సిడైజ్ రేట్లో 5 రూపాయలు పర్ మీల్ కస్టమర్కి పడేటట్టు ఈ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిన్న గుడివాడలో ప్రారంభమైన తర్వాత ఈరోజు మేము జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెనూ కూడా సెట్ మెనూ ఉంటుందండి. ప్రతిరోజు ఏది పెట్టాలి, ఎంత పెట్టాలి క్వాంటిటీతో సహా. మెనూతో పాటు క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి క్లీన్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీ, హ్యాండ్ వాష్ ఫెసిలిటీ, వెయిటింగ్ ఏరియాలు కూడా ఏర్పాటు చేసుకొని వచ్చే వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక క్లీన్ హైజీనిక్ వాతావరణంలో భోజనాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11 అన్నా క్యాంటీన్స్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్నీ తయారు చేసేసి ఇంక్లూడింగ్ నేమ్ బోర్డ్స్ ఉండొచ్చు, అలాగే వెనకలో టాయిలెట్స్ ఉండొచ్చు, అలాగే డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అన్నీ కూడా టైప్ చేయడం జరిగింది. మెన్యూ అనేది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఏ టైంకి ఏమి ఇస్తాము కూడా డిస్ప్లే చేస్తూ మార్నింగ్ 7:30కి, మధ్యాహ్నము, ఈవినింగ్ 3 పూటలు కూడా ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి స్టార్ట్ అయినట్లు కూడా మన కార్పొరేషన్ పరిధిలో మనము పబ్లిసిటీ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా. సో దాని ప్రకారంగా మనకి ఇక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా మనం చూసుకుంటాము. స్పెషల్లీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వైపు నుంచి కూడా ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు, టోకన్ కౌంటర్ ఇన్ఛార్జ్ కూడా ఉంటారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ తినకుండా వెళ్లకుండా చూసుకోవాల్సినది మనకి ప్రభుత్వం ఆదేశం ఉంది. దాన్ని గుర్తులో పెట్టుకుని ఒక మంచి ఎక్స్పీరియన్స్తో లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇవ్వడానికి మనం అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.